రాష్ట్రంలో నిత్యం ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగే విధంగా వీధి కుక్కల దాడులు జరుగుతున్నాయని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ ఆవేదన వ్యక్తం చేశారు. సొనుకాల దాడుల మీద రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. చిన్నారులు కుక్కల దాడులకు గురవుతున్నా, ప్రాణాలు పోతున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారని విమర్శించారు. హనుమకొండలో ఒక పసికందును కుక్కలు దారుణంగా తినేసిన ఘటన హృదయ విదారకరమని చెప్పారు. ఇక హాస్పిటల్ ఆవరణంలోకి కుక్కలు వస్తూ ఉంటే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆరోగ్య శాఖ మంత్రికి కుక్కల దాడుల మీద చర్యలు తీసుకోవాలని లేఖ రాస్తామంటూ నిరంజన్ వెల్లడించారు. గుర్తించలేనంతగా రోజు కుక్కల దాడులు జరుగుతూ చిన్నారులు గాయపడుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవటంలో, నివారించటంలో ఘోరంగా విఫలమవుతున్నారనే మాట స్పష్టం. నిన్న హనుమకొండలో ఎంజీఎం హాస్పిటల్ ఆవరణలో ఒక పసికందును కుక్కలు తినేయడం అనేది హృదయ విదారకమైన దృశ్యంగా నేను మనం చేస్తూ ఉన్నాను. ఆ పసికందు మగబిడ్డన ఆడబిడ్డన గుర్తించలేనంతగా ఆ లేత శరీరాన్ని తినేసి ఛిద్రం చేయటం జరిగింది. ఆ దృశ్యం ఎంత హృదయ విదారకంగా ఉంటుందో ఆలోచించుకోవాలనే మాట మనం చేస్తూ ఉన్నాను. ఆసుపత్రి ఆవరణలోకి కుక్కలు ఎలా వచ్చాయి, అధికారులు సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అన్నమాట మనం చేస్తూ ఉన్నాం. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గౌరవనీయులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి దామోదర రాజనరసింహ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. తత్సంబంధితమైన ఒక లేఖను కూడా ఇప్పుడు పంపించడం జరుగుతుందన్నమాట కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. జూలై 12న ఇబ్రాహింపూల్ రాయపూల్ గ్రామంలో కుక్కల దాడికి గురైన కృష్ణ గౌడ్ అనే 4 సంవత్సరాల బాలుడు నిన్న నీలోఫర్ హాస్టల్లో మరణించడం జరిగింది. అతడు ఎంబడే లోకల్ హాస్టల్కి వెళ్తే వాళ్ళు క్వారంటైన్కి పంపించడం జరిగింది. క్వారంటైన్ నుంచి ఆ బాలుడి పరిస్థితి విషమిస్తుంటే నీలోఫర్ హాస్పిటల్ పంపించడం జరిగింది. ఆ తర్వాత నీలోఫర్ హాస్పిటల్ నుంచి వాళ్ళు డిశ్చార్జ్ చేసి పంపించిన తర్వాత మళ్ళా ఆ బాలుడి పరిస్థితి విషమై మళ్ళా నీలోఫర్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే నిన్న ఆ బాలుడు మరణించడం జరిగింది.